ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారు కదా? ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఈ ఉదయకాల సమయంలో అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తున్నానండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. చాలా చక్కగా ప్రభు మాట్లాడడం ప్రతిరోజు మనం చూస్తూ ఉన్నాం. ఆయన మాటలు మనల్ని ఎంతగానో బలపరుస్తున్నాయి కదండి. నిశ్చయముగా ఆయన మాటల ద్వారా మన జీవితాలు మార్చిపడుతూ ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్. మరి ఈ ఉదయకాల సమయంలో కూడా దేవుని మాటల్ని అందరం కలిసి ధ్యానిస్తూ బలంగా ముందుకు సాగుదాం. మరి మీ కొరకు మేము ప్రార్థిస్తూ ఉన్నాం, మీరు మా కొరకు ప్రార్థన చేస్తున్నారు కదా. ఎస్, చూడండి, ఉదయకాల సమయంలో మరి డిసెంబర్ 29వ తారీఖు అలాగే 30వ తారీఖు అద్భుతకరమైన రీతిలో మరి సువార్త స్వస్థవుడు తైలాభిషేక ఆరాధన 29వ తారీఖు తాడేపల్లిగూడెంలో జరగనై ఉందండి. ఉదయం 9 గంటలకు గుణంవారి ఫంక్షన్ హాల్ నందు ఆదిత్య కాలేజ్ పక్కన తాడేపల్లిగూడెంలో మరి పరిశుద్ధాత్మదేవుడు అనేకమైన గొప్ప కార్యాలు చేయబోతున్నారు. అలానే 30వ తారీఖు ఉదయం 9 గంటలకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన్ అమలాపురంలో జరగనే ఉంది. ఈ 2 ఆరాధనల కొరకు భారం కలిగి ప్రార్థించండి. తప్పక ఈ ఆరాధనలో పాల్గొనండి. మరి ఆలస్యం ఎందుకు? ఇది ప్రత్యేకంగా పరిశుద్ధాత్మదేవుడు మనందరితో మాట్లాడుతున్న తన ప్రత్యేకింపబడిన మాటలందరం కలిసి ధ్యానిస్తూ బలంగా ముందుకు సాగుదామా. 20వ కీర్తనలో 1వ వచనం ద్వారా దేవుడు మనందరితో మాట్లాడనే ఉన్నారండి. ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరం ఇచ్చును గాక. ప్రైజ్ ది లార్డ్. అద్భుతకరమైన మాట కదా. ఎస్, అవునండి. ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరం ఇచ్చును గాక. ఆమేన్. ఈ మాట అందరికీ చెప్పండి. మరి ఈ మాట ఎవరికి వారు అందరూ మరి మీకు మీరు చెప్పండి, చెప్దాం. ఆపత్కాలమందు యెహోవా నాకు ఉత్తరం ఇచ్చును గాక. ఎస్, ఎప్పుడు ఆయన ఉత్తరం ఇచ్చే దేవుడు అంటే ఆపత్కాలమందు మనం ఆయనని ఆశ్రయించినప్పుడు. ఆపత్కాలంలో నిశ్చయముగా ప్రభు మనల్ని ఆదుకునే దేవుడు అండి. ఆయన మన మొరను ఆలకించే దేవుడు. ఖచ్చితంగా మనం దేని కొరకైతే వేదన పడుతున్నామో, బాధపడుతున్నామో, దుఃఖపడుతున్నామో, ఆయన సన్నిధిలో మనం ఏదైతే అడుగుతున్నామో వాటి విషయాలను బట్టి ప్రభు ఖచ్చితంగా మన ఎడల కృప చూపించే దేవుడు. మనం అడుగుతున్నప్పుడు ఆయన ఆపత్కాలంలో మనల్ని ఆదుకొని అన్ని విషయాల్లో కృప చూపిస్తూ మనల్ని అద్భుతకరంగా నడిపించే దేవుడే ఉన్నారు. ఈ రోజున చాలామంది జీవితాలు ఎలా ఉన్నాయంటే ఆపత్కాల సమయంలో దేవుడు గుర్తుకు రారండి కదండి. అసలు ఆదుకునే దేవుడే ఆయన, అవునా కాదా? కానీ మనం ఏం చేస్తూ ఉంటామంటే కంగారు పడిపోతూ ఉంటాం, మనుషుల్ని ఆశ్రయిస్తూ ఉంటాం. వీరి సహాయం నాకు చేస్తే బాగుండు, లేకపోతే వేరే వాళ్ళని చేస్తే బాగుండు అని మనుషులను సెలెక్ట్ చేసుకొని మనుషుల పైన ఆధారపడుతూ వారు చేయకపోతే వారిపైన కక్షలు పెట్టుకుంటూ ఉంటాం, లేదా వారి సహాయం కొరకు ఎదురు చూస్తూ ఉంటాం. ఎన్నెన్నో పరిస్థితులు మనం ఎదుర్కొంటున్నాం కదండి. నిశ్చయముగా ఒక మనిషి మనకు సహాయం చేయాలి అంటే ఎంతవరకు చేస్తారు చెప్పండి? ఎంతవరకు చేయగలుగుతారు? ఒకరోజు చేస్తారేమో, కానీ జీవితకాలం చేయగలుగుతారా? లేదండి. మనం కోరుకున్న మరి ఆశీర్వాదాలు, లేకపోతే మనం ఏదైతే మరి పరిస్థితుల విషయంలో దాని నుంచి తప్పించబడాలి, విడిపించబడాలని కోరుకుంటున్నామో వారు విడిపించగలుగుతారా? తప్పించగలుగుతారా? ఏ మనుషులు ఎవరు ఏం చేయలేరండి. ప్రభు ఒక్కడే సహాయం చేసే దేవుడై ఉన్నారు. ఆయనే అన్ని విషయాలు కృప చూపించే దేవుడై ఉన్నారు. ఉదయకాల సమయంలో నువ్వు ఏ ఆపదలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా, ఏ దిక్కుతోచని స్థితిలో ఉన్నా, ఏ దీన స్థితిలో ఉన్నా మొరపెట్టు ప్రభుని అడగండి. ఆమెన్. ప్రభుని అడగడం ద్వారా ఆయన కృప చూపిస్తూ అద్భుతంగా నడిపించే దేవుడై ఉన్నారండి. ఉదయకాల సమయంలో ఆపత్కాలంలో ఆయన ఆదుకునే దేవుడిగా ఉంటుండగా ఆయన ఆశ్రయిద్దామండి. ప్రైజ్ ది లార్డ్. ఏ పరిస్థితిలో ఉన్నా ఆయన నిన్ను విడిపించుటకు సమర్థుడు. నువ్వు చెరసాలలో బందీ అయి ఉన్నా, లేకపోతే చాలా భయంకరమైన పోరాటంలో ఉన్నా నిన్ను విడిపించే దేవుడు ఆయన. అవును, విడిపించే దేవుడు అండి ఆయన. పౌలు శీలలు బందీ అయిపోయి చెరసాల్లో ఉన్నప్పుడు వారి స్థుతులు, వారి ప్రార్థన, మరి ప్రభుని ఆశ్రయించే విధానం నిశ్చయముగా వారిని దాని నుంచి విడిపించింది, తప్పించిందండి. ఎస్, నీవు కూడా నీ జీవితంలో ప్రభుని స్తుతించడం, ప్రార్థించడం, లేదా ఆరాధించడం, లేదా ప్రభుని అడగడం, మొరపెట్టడం, నీకున్న పరిస్థితుల్లో దేవునితో చెప్పుకోవడం, ఇది నువ్వు చేసినప్పుడు అవి ఏ బంధకాలైనా, ఏ పోరాటాలైనా వాటి నుంచి నువ్వు విడిపించబడతావు. నీ జీవితంలో ప్రభు గొప్ప కార్యం చేస్తారండి ఉదయకాల సమయంలో. అందుకనే ప్రభుని ఆశ్రయించే వారిగా ఉందాం. అది ఏ పరిస్థితి అయినా మన వల్ల ఏమి కాదు, లేదా మనుషుల వల్ల ఏమి కాదు, కానీ ఇదిగోండి మనం చేసే ప్రార్థన ప్రభుని కదిలిస్తుంది. మనం అడిగే
ఆ విధానం ప్రభుని నిశ్చయముగా మరి దేవుడు అద్భుతమైన రీతిలో మన ఇళ్ళ కృప చూపిస్తూ నడిపించే దేవుడే ఉన్నారు. హన్న తన జీవితంలో తనకున్న పరిస్థితులలో దేవుని పైన ఆధారపడిందండి. దేవుని ఆశ్రయించింది. దేవా నాకు సహాయం చేయి, నన్ను జ్ఞాపకం చేసుకో, నా జీవితంలో అద్భుతం చేయమని అడిగింది. ప్రభుని ఆశ్రయించింది. ఆపత్కాల సమయంలో నిశ్చయంగా ప్రభు తనకు ఉత్తరం ఇచ్చారు. ఎంత అద్భుతం అంటే అడిగినట్లుగా తన జీవితంలో చక్కని కుమారుని పొందుకుందండి. ఎస్, మనం కూడా అది ఏదైనా గొప్ప కార్యం చూడబోతూ ఉన్నాం. ప్రభు ఉత్తరం ఇచ్చే దేవుడే ఉన్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం, ప్రార్థిద్దామా? అడిగి పొందుకోవడం మన జీవితంలో మనం నేర్చుకున్నప్పుడు మన జీవితాలు అద్భుతకరంగా ఉంటాయి. చాలామంది జీవితాలు ఈ రోజున అడగని వారిగా ఉంటూ ఉంటారు. నోరు తెరవరు, అసలు స్తుతించరు, ప్రార్థించరు. దేవుని కాకుండా అందరిపైన ఆధారపడుతుంటాం. చివరిగా లాస్ట్గా మనం ఏ సహాయం పొందుకోకపోతే, లేకపోతే అంత విఫలమైనప్పుడు, లేకపోతే పరాజయమై పాలైనప్పుడు, లేకపోతే ఇంకా ఏదో జరిగినప్పుడు, అప్పుడు అంత అయిపోయిన తర్వాత దేవుని పైన ఆధారపడుతూ ఉంటాం. అలా కాదండి, మొదటిగా దేవుని ఆశ్రయించే జీవితాలుగా మన జీవితాలు ఉండాలి. మరి ఇంకెందుకు ఆలస్యం, దేవుని పైన ఆధారపడదాం, ప్రార్థిద్దాం. ప్రార్థన. అద్భుతమైన తండ్రి, ఉదయకాల సమయంలో మీ బలమైన మాటలు మమ్మల్ని ఎంతగానో బలపరుస్తున్నాయ్యా. ఆపత్కాల సమయంలో ఆదుకునే అద్భుతకరమైన దేవుడవు నీవయ్యా. ఆపత్కాల సమయంలో మాకు ఉత్తరం ఇచ్చే దేవుడవు అయ్యా. మిమ్మల్ని ఆశ్రయించే జీవితాలుగా మా జీవితాలు ఉండును గాక. నిశ్చయంగా మిమ్మల్ని వెతికే జీవితాలుగా మా జీవితాలు ఉండును గాక. అయ్యా ఇదిగోండి, నీవు తప్ప మాకు సహాయం చేసేది వారు, తప్పించేవారు, మమ్మల్ని నడిపించేవారు ఎవరు లేరు. ఉదయకాల సమయంలో మీ వైపు మా కన్నులు త్రిప్పబడాలి. మీ వైపు అయా ప్రభా ఇదిగోండి, మేము చూసే వారిమిగా ఉంట కృప చూపించండి. అన్న ఏ రీతిగా అడిగి పొందుకుందో అలాంటి అనుభవాలను మాకు దయచేయమని వేడుకుంటున్నాం. ప్రార్థించే వారిగా సమయంలో భయంకరమైన పరిస్థితులలో, భయంకరమైన పోరాటాలు, ఇబ్బందులలో ప్రార్థించే వారిగా మమ్మల్ని లేవనెత్తండి, బలపరచండి. ఉదయకాల సమయంలో అయా మీ మాటల ద్వారా అద్భుతంగా నడిపించబడుతున్నాం. ఈ రోజంతట్లో మా ప్రియులందరినీ మీ చేతులకు అప్పగిస్తూ ఉండగా ప్రతి ఒక్కరిపైన మీ కృపను వాక్యము ద్వారా మీరు మాట్లాడండి, బలపరచండి, జీవితాలను మార్చివేయండి. ప్రభా పరిస్థితులు అయా ఇదిగోండి, మా పరిస్థితులు మారాలంటే, మా జీవితంలో గొప్ప కార్యాలు జరగాలంటే మేము మీ వైపు చూచే జీవితాలుగా ఉండాలి. అవి మిమ్మల్ని ఆశ్రయించే జీవితాలుగా ఉండాలని మాతో మాట్లాడేందుకు స్తోత్రం. ఉదయకాల సమయంలో ప్రతి ఒక్కరి జీవితంలో అద్భుతం జరిగించండి. మీ మాటల ప్రకారం మా జీవితాలు ఉండును గాక. మా ప్రియులందరినీ మీ చేతులకు అప్పగిస్తున్నాం ప్రభా. బిడ్డల్ని విశేషకరంగా ఆశీర్వదించండి. చేసిన ప్రతి పనులలో, ప్రయత్నాల్లో కృప కలుగును గాక, క్షేమం కలుగును గాక, గొప్ప వారగుదురు గాక, ఉన్నతమైన స్థితిలో ఉండును గాక, అద్భుతం జరుగును గాక. అలానే మేము ప్రార్థిస్తున్నాం అయ్యా. ఈ రోజంతట్లో అయ్యా మీ కృప ప్రతి ఒక్కరిపైన కుమ్మరించండి. అలాగనే బర్త్డేస్, మ్యారేజ్ డేస్, స్పెషల్ ఈవెంట్ సెలబ్రేట్ చేసుకుంటున్న వారందరినీ ప్రత్యేకంగా ఆశీర్వదించండి అయ్యా. ప్రతి విషయంలో మీరు తోడే ఉండండి, కృప కలుగును గాక. ఎంతమంది అనారోగ్యంతో ఉన్నారో మంచి ఆరోగ్యం, క్షేమం దయచండి. అలాగే మేము ప్రార్థిస్తున్నాం, సమాధానంతో నింపండి. వృద్ధుల్ని, విధవరాళ్లను, అనాథులను అయా, భయంకరమైన పరిస్థితిలో ఉన్న వారిని అందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి, గొప్ప చేయమని వేడుకున్నాం. ప్రతి ఆపదల నుంచి మీరు విడుదల చేస్తూ అయా పరిస్థితులన్నింటినీ చక్కబెట్టమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. దేవుని కృప అందరికీ తోడేయుండును గాక. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. తాడేపల్లిగూడెం మరియు పరిసర ప్రాంత ప్రజలారా, ఈ నెల 29వ తారీఖు నాడు మరి స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధన మన తాడేపల్లిగూడెంలో ఉన్నటువంటి గుండం వారి ఫంక్షన్ హాల్లో జరగబోతుంది. మరి శక్తివంతమైన స్తుతి ఆరాధన, హృదయాన్ని కదిలించే వర్తమానాన్ని పరిశుద్ధ ఆత్మదేవుడు తెలియజేయబోతున్నాడు. మరి 29వ తారీఖు గుండం వారి ఫంక్షన్ హాల్లో తాడేపల్లిగూడెంలో జరగబోతుంది. మర్చిపోకండి, 29వ తారీఖు జరగబోతుంది కనుక మీరు రండి, అనేకులను తోడుకొని రండి, దైవ దీవెనలు పొందండి. మరి వివరాలకు మరి ఆ ప్రేయర్ టవర్ నెంబర్స్కి కాల్ చేసి తెలుసుకోండి. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రైజ్ ద లార్డ్. అమలాపురంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ప్రభు పేరట వందనాలు. అద్భుతమైనటువంటి ఆరాధన, శక్తివంతమైన స్తుతి ఆరాధన, మరి స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధన అమలాపురంలో 30వ తారీఖు నాడు ఉదయం 9 గంటలకు జరగబోతుంది కనుక మీరు రండి, అనేకులను తోడుకొని. ఎక్కడ అనుకుంటున్నారా? మన అంబేద్కర్ భవన్లో కలెక్టర్ ఆఫీస్ ఎదురుగా అమలాపురంలో ఈ సభ జరగబోతుంది కనుక మీరు రండి, అనేకులను తోడుకొని, దైవ దీవెనలు పొందండి. ప్రతి ఒక్కరికి కూడా స్వస్థత ప్రార్థన చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరి కొరకు భారము కలిగి నేను ప్రార్థన చేస్తున్నాను కనుక మీరు రండి, అనేకులను తోడుకొని, దైవ దీవెనలు పొందండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మర్చిపోకండి, డిసెంబర్ 30వ తారీఖు ఆరాధన జరగబోతుంది. గాడ్ బ్లెస్ యూ.